ఈరోజు టాపిక్ ఖాళీ స్థలం, సరిహద్దు నిర్మాణం, వీధి వరుస దాటి వచ్చిన గృహాలు, నీటివాటం. తూర్పు స్థలాన్ని కలుపుకో, కీర్తి సంపదలను గెలుచుకో. ఆగ్నేయ స్థలాన్ని కలుపుకోవద్దు, ఆపదలను దాపునకు పిలుచుకోవద్దు. దక్షిణ స్థలాన్ని కలుపుకోకు, రక్షణ కవచాన్ని కోల్పోకు. నైరుతి స్థలం ఊరక వచ్చినా కలుపుకోకు, నరకయాతనలను కొని తెచ్చుకోకు. పశ్చిమ స్థలాన్ని కలుపుకోవడం పచ్చని ఆరోగ్యానికి చిచ్చు పెట్టుకోవడం. ఉత్తర స్థలాన్ని కలుపుకొమ్ము, ఉత్తమ ఫలాన్ని కలుగనిమ్ము. ఈశాన్యంలోని స్థలాన్ని కొనడం విశేష ఐశ్వర్యాలతో మనడం. ఈశాన్యంలో స్థలం పోతే ఇంట్లో ఇనుపగజ్జెల మోతే. ఇనుపగజ్జెలు దరిద్రానికి గుర్తులు. పడమటి కన్నా తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం పురుషుని కీర్తికి సన్నాయి మేళం. ఉత్తరం కన్నా దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం అన్ని అనర్థాలకు మూలం. తూర్పున కన్నా పడమట ఎక్కువ ఖాళీ స్థలం పురుషుల యోగ్యత విఫలం. దక్షిణం కన్నా ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం సిరులకు, స్త్రీలకు, స్త్రీల సుఖాలకు ఆలవాలం. ఈశాన్యంలో ఖాళీ లేని గేహం శ్వాస నిలిచిపోయే దేహం. గేహం అంటే ఇల్లు. తూర్పు సరిహద్దులో చేసిన నిర్మాణం కూర్చుకొన్న శుభాల నిర్మూలనం. దక్షిణ సరిహద్దుపై చేసిన నిర్మాణం భోగభాగ్యాలకు సలక్షణ కళ్యాణం. పశ్చిమ సరిహద్దు మీద చేసిన నిర్మాణం పురుషుని కీర్తికి నిరంతర రక్షణం. ఉత్తర సరిహద్దున నిర్మాణం సిరికి, స్త్రీ పురోగతికి అతి దారుణం. తూర్పు వీధిని మృంగిన లేదా చొచ్చుకొని వచ్చిన ఇల్లు గలవాడు వీధికంతకు మొనగాడు. వీధి వరుసను దాటి ముందుకు వచ్చిన దక్షిణముఖ గృహం అశుభాల ప్రవాహం. వీధి వరుసను దాటి ముందుకు వచ్చిన పశ్చిమ ముఖద్వారం సర్వ అరిష్టాలకు ఆధారం. ఉత్తరంలో వీధిని మృంగిన ఇల్లు గలవాడు సిరిలో కుబేరునికి సరిజోడు. వాన నీరు, వాడుక నీరు ఈశాన్యానికి పారనిమ్ము, శుభాలు ఇంటిలోనికి చొరనిమ్ము. ఈశాన్యంగా జలప్రవాహం సకల సంపదల ఆవహం. ఆవహం అంటే కలిగించున్నది. ఇంటిలోని నీరు దక్షిణానికి పోవడం ఇంతుల అనారోగ్యవంతులు కావడం. ఇంటిలోని నీరు దక్షిణానికి పోవడం ఇంతులు అనారోగ్యవంతులు కావడం మంచిది కాదు అని. ఇంటిలోని నీరు దక్షిణ నైరుతి నుండి వెళ్ళడం ఆడువారి ఆరోగ్యం సన్నగిల్లడం. వాననీరు, వాడుక నీరు పశ్చిమ నైరుతి నుండి పోవడం దుర్గతికి గురి కావడం. నైరుతిలో జలప్రవాహం వికృత ఫలితాల నివహం. నివహం అంటే గుంపు. వర్షపు నీరు, వాడుక నీరు పడమటికి పారడం పురుషుని ఆరోగ్యం దిగజారడం. ఇంటిలోని నీరు ఉత్తరానికి పోనిమ్ము, ఇంతుల ఆరోగ్యం ఉత్తమం కానిమ్ము. ఇంటిలోని నీరు, ఆవరణంలోని నీరు ఉత్తర ఈశాన్యానికి పారనిమ్ము, కలకంటి దరికి ఆరోగ్యం చేరనిమ్ము. కలకంటి అంటే స్త్రీ.